హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్జూస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సంక్రాంతి పండుగ కోసం ఇంటిని అయితే క్లీనింగ్ చేద్దామనుకుంటున్నాను ఇవాళ. అందుకే మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ రైస్ వండి పప్పు కర్రీ అయితే వండాను. ఇందులో కాంబినేషన్గా చారు బాగుంటుందనేసి చారు కూడా చేసి పెట్టుకున్నాను. వంట చేసుకుంటే ఫస్ట్ ఒక పని అయితే కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా పని స్టార్ట్ చేసి ఎంత టైం అయినా కానీ ఏం కాదు. ఇక్కడ పిల్లలకైతే అన్నం తినిపించుకుంటున్నాను. వీళ్ళు తిన్నాక ఇక మనం అయితే పని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే వీళ్ళు ఆకలి ఆకలి అని ఏడుస్తుంటే మనకైతే పని చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉండదు. టీవీ ఆన్ చేసి అయితే పిల్లలకి ఇక్కడ అన్నం తినిపిస్తున్నాను. అలా అన్నం తినిపించడం కంప్లీట్ అయ్యాక అయితే ఇక నా పనిని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ బాసన్లన్నిటిని తీసి బయటలో అయితే వేసుకుంటున్నాను. సింక్లో తోమితే నిలబడి తోమితే కాళ్ళు నొస్తాయి అనేసి నేను గచ్చులో అయితే వేసుకుంటున్నాను. కూర్చొని అయితే మంచిగా తోముకోవచ్చు. ఇలా షెల్ఫ్లో అన్ని బాసన్లను అయితే ఖాళీ చేస్తాను. ఇక్కడ ఇంకా గిన్నెల స్టాండ్లో కూడా అన్నీ తీసేసి అయితే ఖాళీ చేస్తున్నాను. ఈ బాసన్లన్నిటిని డైలీ అయితే వాడము, కానీ కొని అయితే అలా పెట్టుకుంటాము. కొనేటప్పుడు అయితే ప్రతిదీ కావాలి కావాలి అని వచ్చిన ఐటమ్స్ నల్ల కొని ఇంట్లో అయితే పెట్టుకుంటాము. కానీ ఇలా క్లీనింగ్ చేసేటప్పుడే మనకు ఎందుకు కొన్నామా అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ బాసన్లన్నిటిని అయితే బయటలో వేసి కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను. కొంచెం తడిస్తే తోమనీకి ఈజీగా ఉంటుందనేసి ఇక నేనైతే తోమడం అయితే స్టార్ట్ చేశాను. మా పాప కూడా నాకు కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది. దూరం ఉన్న వాటన్నిటిని అయితే నాకు దగ్గరగా వేస్తుంది. ఇవన్నీ తోమేటప్పుడే అనిపిస్తుంటుంది అనవసరంగా కొన్నాను, డబ్బులు వేస్ట్, మళ్ళీ ఇప్పుడు తోమేటప్పుడు టైం వేస్ట్. అవసరంకు ఉన్నాయి కొనుక్కుంటే చాలు అయిపోవు అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎవరైనా వచ్చి ఇట్లా బాసన్లు లేవా గివ్వేనా అంటారు అనేసి లేని వస్తువులన్నిటైతే కొనుక్కోవాలనిపిస్తుంది. ఇవన్నీ బాసన్లు తోమడం కంప్లీట్ అయ్యాకైతే ఇక్కడ నేను గాలికైతే ఎండబెట్టాను. కొంచెం వాటర్ అనేవి ఇనికిపోతాయి, లేదంటే మళ్ళీ అలానే పెడితే చిలుము వచ్చి ఖరాబ్ అవుతాయి. ఇలా అయితే గాలికి మంచిగా ఎండుతాయి. ఇవి బాసన్లు అయిపోయాక అయితే నేనైతే మొత్తం ఇల్లునైతే ఇట్లా దులిపి క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇలా పండుగలకనే కాదు, కానీ నేను ఇల్లు ఊకేటప్పటికి ఇట్లా నాకు ఎక్కడైనా బూజు ఉంటే అవి క్లీన్ చేసుకుంటూనే ఊకుతాను. అందుకే నాకు అంతలా అయితే ఏమీ ఉండదు పండుగకు దులిపేటప్పటికి ఇట్లా. కానీ దులపడం ఒక ఫార్మాటికాలిటీ దులుపుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ షెల్ఫ్లలో అయితే న్యూస్ పేపర్ వేసుకుంటున్నాను. కొంచెం గిన్నెలు బోర్లించుకున్నా కానీ అంత తడిగా ఉండవు. పాత న్యూస్ పేపర్ తీసేసి అయితే కొత్త న్యూస్ పేపర్ వేసుకొని ఇక గిన్నెలను అయితే ఇట్లా ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇవి గిన్నెలని మనం మళ్ళీ సెట్ చేసుకునేటప్పుడే కొంచెం ఒక క్లాత్తో అయితే మొత్తం తుడుచుకోవాలి, లేకుంటే మళ్ళీ చిలుమొచ్చి ఖరాబ్ అవుతాయి. అన్నీగా వేటి ప్లేస్లో అయితే వాటిని పెట్టుకుంటున్నాను. ఇవన్నీ తీసినాకనే మనకు అంత గందరగోళంగా ఉంటుంది. మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని వేటి ప్లేస్లో అవి పెట్టుకున్నాకనే మనకు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. లేదంటే ఇల్లు మొత్తం ఎక్కడి వస్తువులతో చిందడిగా అనిపిస్తుంటుంది. ఇలా అన్నీ అయితే 1 బై 1 అన్నీ చదురుకుంటున్నాను. ఇలాంటి పనులు చేసేటప్పుడు అయితే మనకి ఇంకొకరు తోడుగా ఉంటే పని అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కలమే చేసుకోవాలంటే బాడీ మొత్తం పెయిన్స్ వస్తాయి. పని చేశాకైతే మనం ఒక్కలమే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని అన్నీ చేసుకోవాలంటే మాత్రం టైము లేట్ అవుతుంది, బాడీ కూడా అలసిపోతుంది, బాగా పెయిన్స్ వస్తాయి. అదే ఇద్దరుంటే అయితే కొంచెం మాట్లాడుకుంటూ పని మొత్తం కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇక్కడ బాసన్లన్నీ క్లీన్ చేసా కానీ గిన్నెల స్టాండ్ని తీయరాదు అక్కడ, అందుకే అనేసి అక్కడనే సర్ఫ్ నీళ్ళతో అయితే క్లీన్ చేశాను. ఇక్కడ మళ్ళీ గిన్నెల స్టాండ్లో కూడా ఎక్కడి ప్లేట్స్ అయితే అక్కడ సెట్ చేసుకుంటున్నాను. ఇవి డైలీ వాడతాం కాబట్టి అంతలా ఏమి ఉండవు. మార్నింగే వంట చేసి పిల్లలకు తినిపించాను కాబట్టి ఇప్పుడు కొంచెం పని అయితే రిలాక్సే చేసుకోవచ్చు. లేదంటే పిల్లలు బాగా ఏడుస్తుంటారు, వాళ్ళ కొంచెం కడుపులో పడ్డాకైతే వాళ్ళు ఆడుకుంటుంటారు. మనమైతే పనిని అయితే ఫాస్ట్ ఫినిష్ అయితే చేసుకోవచ్చు. ఇలా గిన్నెలు అయితే వేటి ప్లేస్లో వాటన్నిటిని అయితే సర్దుకున్నాను. పిల్లలకైతే ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కాబట్టి నాకైతే కొంచెం యూస్ఫుల్గానే ఉంది. మా చిన్నోన్ని ఆడిపియడానికి మా పాప అయితే ఇప్పుడు ఇంటికాడ ఉంటుంది కాబట్టి నాకంతైతే ఇబ్బంది ఉండట్లేదు. కొంచెం మా ఓన్ అయితే ఆడిపిస్తుంది నేను పని చేసుకుంటుంటే. ఇంకా ఇద్దరైతే కలిసి ఆడుకుంటారు. అదే ఒకళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఏం తోయక బోర్ కొడుతుంది. మమ్మీ మమ్మీ అనుకుంటూ మన చుట్టే తిరుగుతారు. అదే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అక్క ఉంది కాబట్టి ఇద్దరు కలిసి అయితే ఆడుకుంటున్నారు. బాసన్ల పని మొత్తం కంప్లీట్ అయ్యాకైతే ఇక్కడ నేను పక్క బట్టలన్నిటిని జాడిస్తున్నాను. ఇవి జాడించేటప్పుడు అయితే బాగా బరువు ఉండైతే మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. ఇవి జాడించడం అయితే జాడిస్తున్నాను. వెనక కోతులు చూడండి, ఫుల్ కోతులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు కోతులకు భయపడైతే సగం పని చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎక్కడ నుంచి కోతులు వస్తాయన్న భయం అయితే ఒకవైపు ఉంటుంది. ఇంకా నాకు కోతులు అంటే ఫుల్ భయం. అవి పక్క నుండి వస్తుంటేనే నేను ఇక్కడ నుండి అయితే దూరం వెళ్ళిపోతూనే ఉంటాను. ఇంకా వీటిని చూసుకుంటూ అయితే నా పక్క బట్టలన్నిటిని ఇంకా పని అయితే చాలానే ఉంది. పిల్లలకు ఇంకా స్నానాలు కూడా చేయించలేను. ఈ పని అయిపోతే ఫాస్ట్ పిల్లలకు కూడా స్నానాలు చేయించాలి. మార్నింగ్ నుండి కూడా అలానే ఉన్నారు.
పక్క బట్టలను అయితే నేను ముందుగా ఏమి నానబెట్టలేదు. మళ్ళీ నాననీకి టైం అవుతుంది, లేట్ అయ్యాక జాడిస్తే మళ్ళీ ఎండకు ఎండవనేసి అయితే నేను ఏం నానబెట్టలేదు. ఫస్ట్ షాంపూలో జాడించి నెక్స్ట్ కంఫర్ట్లో అయితే జాడించేస్తున్నాను. ఫస్ట్ గోడ మీద వేసాను, కానీ సెకండ్ టైం జాడించేటప్పుడు బరువు ఇంకా ఎక్కువ ఉందనేసి ఇలా చైర్ అయితే దాని మీద వేసి ఎండేసాను. ఇక్కడ పక్క బట్టలు నీళ్ళు ఇంకే లోపు అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయి, అవి అయితే ఎండేస్తున్నాను. ఇవి డైలీ వేర్ బట్టలే, ఇంకా ఇవి పిండేది ఉంటే అయితే ఇంకా నాకు చాలా ఇబ్బంది ఉండు. ఇది ఉంది కాబట్టి కొంచెం యూస్ఫుల్ అయితే ఉంది. ఈ బట్టలు ఎండేసేప్పుడు అయితే నేను చాలా భయంతోనే ఎండేస్తాను, ఎందుకంటే పక్కనే చెట్లు ఉంటాయి కాబట్టి కోతులు వస్తుంటాయి. ఊకే ఆ కోతులు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఊకే అయితే బట్టలు ఎండేయాలి. చూడండి అటు పైనుంచి కూడా అప్పుడే కోతులు పోతూనే ఉన్నాయి. కొంచెం ధైర్యం చేసుకొని అయితే ఫాస్ట్గా అయితే ఎండేస్తున్నాను ఇక్కడ బట్టలను అయితే. ఈ బట్టలు అయితే మిషన్లోనే కొంచెం డ్రై అవుతాయి కాబట్టి ఇవైతే ఎండుతాయి, కానీ నేను పిండిన పక్క బట్టలు ఏమి ఎండుతాయి అనేసి నాకైతే చాలా డౌట్గానే ఉంది. వాతావరణం మాత్రం ఫుల్ చలిగా ఉంది, ఎండ మాత్రం కొంచెం కూడా వెళ్ళడం లేదు. కొంచెం ఇలాంటి టైం అప్పుడు ఎండ వెళ్తే మాత్రం ఇంట్లో చేసుకునే పనులు కొంచెం ఫాస్ట్గా అనిపిస్తాయి. ఇండ్లు అయినా బట్టలైనా కొంచెం ఫాస్ట్గా ఎండుతాయి. ఇక ఇంట్లో పనిని గబగబా ఫినిష్ చేసుకొని ఇక మురుకులు చేయనీకైతే పండుగ కోసం పిండినైతే కలుపుతున్నాను. వీటికి కావాల్సినవి అయితే ఇందులో అన్నీ వేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నిటిని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనం పిండి పట్టించేటప్పుడు నువ్వులు, వాము వేయలేదు కాబట్టి ఇప్పుడు పైన చల్లుకొని అయితే పిండిని కలుపుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు అయితే డైరెక్ట్గా వేయకూడదు, కొంచెం వాటర్లో వేసి మిక్సీ చేసుకుంటే అప్పుడు కలుపుకోవడానికి ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ అన్నిటిని అయితే వేసి కలుపుకుంటున్నాను. ఈ అప్పలనైతే నేను నైట్ స్టార్ట్ చేస్తున్నాను. డే టైం మొత్తం పని చేసుకున్నాను, ఇప్పుడు నైట్ అయితే ఇవి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా చిన్నోడు కూడా నైట్ పడబెట్టుకున్నాక ఇవి స్టార్ట్ చేస్తే వాడు పండుకుంటాడు. ఇవి ఇక హ్యాపీ అయితే చేసుకోవచ్చు ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఇక పిండిని అయితే మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ అన్నిటిని వేసి కలుపుకొని నెక్స్ట్ వాటర్ వేసి అయితే కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. ఒకేసారి హెవీగా వాటర్ వేస్తే మనం కలుపుకోవడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది. మొత్తానికి పిండిని ఈ విధంగా అయితే కలిపేశాను. ఈ విధంగా మెత్తగా వచ్చే వరకు అయితే పిండిని కలుపుకోవాలి, అప్పుడే మనం మురుకులు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక ఈ మురుకులను అయితే నేను గ్యాస్ మీద ఏం చేయడం లేదు. గ్యాస్ మనం నార్మల్గా వాడితేనే కొద్ది రోజులే వస్తుంది ఈ మధ్య, అందుకే ఇక కట్టెలపై మీద అయితే చేస్తున్నాను. కట్టెలపై మీద అయితే మంట బాగా మండుతుంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది, అందుకే నేను నైట్ అయితే చేస్తున్నాను. ఇంతేనండి, బాయ్.